నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి అందులో ఉద్యోగస్తులుగా ఎవరైతే బూతులు బాగా మాట్లాడతారో వాళ్ళను మాత్రమే రిక్రూట్ చేసుకొని, అది కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ను మాత్రమే రిక్రూట్ చేసుకొని వాళ్లకు 40,000 నుంచి 1,50,000 రూపాయల వరకు శాలరీలు ఇస్తూ ఆ డిజిటల్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలు ఏంటంటే వాళ్ళు ఫోటోలు మార్ఫింగ్ చేయడం తెలిసి ఉండాలి. అలా తెలియకపోయినా కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, నారా లోకేష్ గారి ఫోటోలు వాళ్ళవే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి వాళ్లకు నెలసరి జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చేతిలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ అంట, అదే వ్యూహం అంట, సిద్ధం అంట, కమ్మరాజ్యంలో కడపరెడ్లంట, ఇట్లాంటి జెడ్ గ్రేడెడ్ సినిమాలు తీసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా దాసరి కిరణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు మెంబర్గా ఆయనకు పదవిచ్చి ఆయన్ని ప్రొడ్యూసర్గా పెట్టి లేఖి సినిమాలు తీయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా వ్యూహం అనేటువంటి చిత్రానికి ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్లో అనుకుంటా, ట్విట్టర్లో ఈ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేశాడనేటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒంగోలులో తెలుగుదేశం కార్యకర్త ఒక ఆయన కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 7వ తారీఖున ఈయన విచారణకు హాజరయ్యి విచారణలో ఏం చెప్పాడు, మీరు ఎప్పుడు పిలిచినా నేను విచారణకు సిద్ధమే అని చెప్పి అబద్ధాలు చెప్పి వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి కూర్చొని హైకోర్టులో పిటిషన్ వేశాడు. అన్యాయంగా నా మీద కేసు వేశారు కాబట్టి దాన్ని ఏ విధంగానైనా కొట్టివేయాలని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆయనకి మొట్టికాయలేసింది. ఈ కేసు విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెబితే మళ్ళీ మూసుకొని ఒంగోలుకి పరిగెత్తుకుంటా వెళ్ళి విచారణకు హాజరయ్యాడు. ఎందుకంటే అరెస్టు భయం. సో సినిమా వాళ్ళని అరెస్టు చేయలేరులే, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టు చేయలేరులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన సినిమా డైరెక్టర్ అనే దానికన్నా ఒక వైఎస్ఆర్సీపీ డైరెక్టర్ అని చెప్పొచ్చును. ఈయన మొదట్లో ఏం అరెస్ట్ చేస్తారులే, మామూలుగా చాలా చూసినాము మనం, దావూద్ ఇబ్రాహిం మీదనే సినిమా తీసాము కదా, అప్పుడే మనల్ని ఎవరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు అనుకున్నాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వరుసగా అరెస్ట్ అవుతున్నారో ఈయనకి వెన్నులో వణుకు పుట్టింది. ఎప్పుడైతే పోలీసులు నోటీసులు తీసుకుని ఇంటికి వెళ్ళారో ఈయన పారిపోయి కేరళలో దాక్కుని వీడియో పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ ఈసారి మాత్రము విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైతే వాళ్ళు పోలీసులు ఈయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఫోన్ అడిగితే లేదు నా ఫోను లాయర్ దగ్గర ఉందని చెప్పడంతో లాయర్ని పిలిపించి ఆ ఫోన్ తీసుకొని, మరి రామ్ గోపాల్ వర్మ గారు అంటారు నేను పొద్దున్నే బూత్ సినిమాలు చూస్తానని, కొంపదీసి అందులో బూత్ సినిమాలు ఏమైనా ఉన్నాయో ఏమో మనకు తెలియదు. కానీ ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలను చూసి పోలీసులు బిత్తరపోయారనేటువంటి సమాచారం కూడా ఉంది. సో ఒంగోలులో అయితే ఆయన విచారణకు హాజరయ్యాడు. ఒంగోలులో పోలీసు విచారణకు ఆర్జీవి న్యాయవాదిని అనుమతించని దర్యాప్తు అధికారులు వర్మ సెల్ ఫోన్ స్వాధీనము. సో ఇది ఇంపార్టెంట్ విషయం చూడండి. సెల్ ఫోన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో సెల్ ఫోన్ అడగంగా నేను సెల్ ఫోన్ తీసుకురాలేదు, నా ఫోన్ ఏమో లాయర్ దగ్గర ఉంది, అడ్వకేట్ దగ్గర ఉందని చెప్తే అడ్వకేట్ని లోపలికి రమ్మని ఫోన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. విచారణ దాని మీదే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఫోన్ తన న్యాయవాది వద్ద ఉందని ఆర్జీవి చెప్పడంతో ఆయన్ని పిలిపించి వర్మ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సుమారు 60 ప్రశ్నలను దర్యాప్తు అధికారి సంధించారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో వర్మకున్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ దాసరి కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్ పనిచేశాడు. ఆ బోర్డు మెంబర్ పదవి ఇచ్చిన దానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద లేఖి సినిమాలు తీయడానికి ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అదేవిధంగా ఆయన తెనాలి టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు వైఎస్ఆర్సీపీలో, కానీ అది చాలా కాస్ట్లీ కాబట్టి ఇవ్వలేదు. కానీ సో ఆయన అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్ పోస్ట్ అయితే కొట్టేశాడు. ఆ పోస్టు ఇచ్చినందుకు గాను గురుదక్షిణ కింద లేఖి సినిమాలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. సో మొత్తానికి
రామ్ గోపాల్ వర్మ ఫోన్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ఫోటోలు మరియు వీడియోలు చూసి పోలీసులు బిత్తరపోయారని విశ్వసనీయ సమాచారం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.